హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాస్టర్ మంజు బిజివేముల. నేను మీ మంజుని. ఈరోజు మన వీడియోలో సాఫ్ట్గా జొన్న ఇడ్లీలను చూపించబోతున్నాను. ఈ ఇడ్లీలు స్పాంజ్గా చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడూ రైస్ ఇడ్లీ కాకుండా చాలా హెల్తీగా జొన్న ఇడ్లీలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో నేను 2 గ్లాసుల జొన్నలను తీసుకుంటున్నాను. ఇవి శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలి. అలాగే మరో బౌల్లో 1/2 గ్లాస్ మినపప్పును తీసుకొని వాటిని కూడా శుభ్రంగా కడుక్కొని మినిమం 6 అవర్స్ నానబెట్టుకోవాలి. మనం పిండి ఆడించుకునే 10 మినిట్స్ ముందు 1/2 గ్లాస్ అటుకులు తీసుకొని వాటిని కూడా శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలి. 1/2 గ్లాస్ అటుకులు 1/2 గ్లాస్ మినపప్పు వేసుకోవడం వల్ల జొన్న ఇడ్లీలు అనేవి సాఫ్ట్గా వస్తాయి. నేను 6 అవర్స్ తర్వాత చూపిస్తున్నానండి. మినపప్పు జొన్నలు అనేవి బాగా నానాయి. ఇప్పుడు మిక్సీ జార్లోకి అటుకులు మినపప్పు తీసుకొని కొన్ని వాటర్ పోసుకొని స్మూత్ పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా స్మూత్గా గ్రైండ్ చేసుకున్నాక ఒక పెద్ద బౌల్లోకి వేసుకుందాం. అదే మిక్సీ జార్లో నానబెట్టిన జొన్నలను కూడా వేసి వీటిని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ జొన్నలను కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవడం వల్ల ఇడ్లీలు గట్టిగా రాకుండా స్పాంజీలాగా వస్తాయి. ఈ పిండిని మినపప్పు పిండిలో యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మీకు కొంచెం వాటర్ పడతాయి అనుకుంటే ఇప్పుడే యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకొని పిండిని కలుపుకోవాలి. మూత పెట్టి ఓవర్ నైట్ అంతా ఫర్మెంట్ చేసుకోవాలి. మార్నింగ్ పిండినంతా ఒకసారి బాగా కలుపుకొని అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇడ్లీ పాత్రకు ఆయిల్ అప్లై చేసుకుంటే ఇడ్లీలు అంటుకోకుండా వస్తాయి. ఆయిల్ అప్లై చేసుకొని మనం కలుపుకున్న పిండిని వేసుకోవాలి. నేను స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టి అందులో కొన్ని వాటర్ పోసుకొని ముందే హీట్ చేసుకున్నాను. ఇలా అన్ని ప్లేట్లు ఇడ్లీ పాత్రలో పెట్టి మూత పెట్టి ఒక 10 to 15 మినిట్స్ పాటు వీటిని స్టీమ్ చేసుకోవాలి. ఇవి స్టీమ్ అయ్యేలోపు దీనికి కాంబినేషన్ చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కొన్ని పల్లీలు, కారానికి తగినట్లు ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి పచ్చెనపప్పు, వెల్లుల్లి రెబ్బలు, కొన్ని ఆనియన్ ముక్కలు, కొద్దిగా చింతపండు, ఒక చిన్న అల్లం ముక్క, కొద్దిగా కరివేపాకు వేసి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయ్యాక లాస్ట్లో జీలకర్రని వేసి స్టవ్ కట్టేసి ఇవి చల్లారాక మిక్సీ కొట్టుకోవాలి. ఇవన్నీ మిక్సీ జార్లోకి తీసుకొని అందులో తగినంత సాల్ట్ వేసి మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇందులోనే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఈ చట్నీకి పోపును పెట్టుకుందాము. ఒక కడాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, ఎండుమిర్చిని ఫ్రై చేసుకొని చట్నీలో కలుపుకుంటే ఈ చట్నీ ఇడ్లీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ కాంబినేషన్ ట్రై చేయండి, చాలా బాగుంది. చూడండి, 13 మినిట్స్ తర్వాత ఇడ్లీలన్నీ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చాయో, చాలా స్పాంజీ లాగా వచ్చాయి. మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోలో ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తాయి.